హలో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మార్నింగ్ సెటప్ ట్రేడ్. దీనికి ప్రాక్టీస్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. మీరు ఓన్లీ స్క్రీన్ని ఫాలో చేయండి, మీకు తెలిసి వస్తుంది. అంటే మార్నింగ్ సెటప్ ట్రేడ్ ఇది మల్టిపుల్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసి 1 మినిట్లో మనం ట్రేడ్ తీసుకోబోతాం. మండే నిన్న మార్కెట్ రిట్రేస్ అయింది, మొన్న మార్కెట్ ఫాలో అయింది. సో 15 మినిట్స్లో మీరు చూస్తాను, నేను నిన్నటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ అవుట్ చేస్తున్నా. అక్కడ రెసిస్టెన్స్ మార్క్ చేసింది. ఈ రెసిస్టెన్స్ మార్క్ చేసినందుకు అంటే మార్కెట్ నిన్న కింద పడుతూనే ఉంది కాబట్టి, డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి నిన్న. సో ఇవాళ కూడా ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావచ్చు అని అనుకుంటున్నాను కాదు, అక్కడ అనాలిసిస్ చెప్తుంది. యాక్చువల్గా 3-4 డేస్ నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి మొన్న ఒకసారి పడింది, నిన్న రిట్రెస్ అయింది. సో ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి మేబీ ఇది మళ్ళా ఎక్కువ పడవచ్చు ఇవాళ. సో ఎక్స్పైరీ డేట్ ఎక్కువ వరకు ఆప్షన్స్ ప్రీమియమ్స్ చాలా తక్కువ రేట్లు ఉంటాయి, చాలామంది జాయిన్ అవుతారు, ఈజీగా చేసేస్తుంది. ఇది 5 మినిట్స్లో నేను మళ్ళీ అనాలిసిస్ చేస్తాను. సో అక్కడ పైన డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది రెసిస్టెన్స్. ఇవాళ మార్కెట్ ఇక్కడ 24,733కి ఓపెన్ అవుతుంది, దగ్గరికి ఓపెన్ అవుతుంది. సో మనం 1 మినిట్కి కన్వర్ట్ అయ్యి దాంట్లో చూద్దాం. మనం స్ట్రైక్ ప్రైస్ దగ్గర దగ్గర, ఎందుకంటే 24,733 ఓపెన్ అవుతుంది కాబట్టి ఒకేసారి 24,700 కింద పోతే మనం 24,700 పుట్ని కొనేస్తాం. ఒకవేళ 24,000 పైన 24,700 పైన ఓపెన్ అయింది అనుకోండి, మనము స్లోగా మార్కెట్ని అబ్జర్వ్ చేసి ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఎలాంటి ఆలోచన ఉండొద్దు. ఇది మార్నింగ్ ట్రేడ్ 20 మినిట్స్ 20 పాయింట్స్ ట్రేడ్. ఎర్లీ మార్నింగ్ రావాలి, 20 పాయింట్స్ ట్రేడ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ 20 పాయింట్స్, ప్రాఫిట్ 20 పాయింట్స్. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, స్టాప్ లాస్ ఇస్ ఫర్ ఓన్లీ 20 పాయింట్స్ అండ్ టార్గెట్ ఇస్ ఫర్ ఓన్లీ 20 పాయింట్స్. దట్ ఈస్ 1:1 రేషియో. ఓకేనా? ఎక్కువ రావచ్చు పోవచ్చు, కానీ మనకు సంబంధం ఉండొద్దు మార్కెట్తో. మన ప్రాఫిట్ తీసుకోవాలి, అక్కడి నుంచి జరగాలి. ఒకవేళ లాస్ వస్తే లాస్ ఇవ్వాలి, అంటే స్టాప్ లాస్ ఇవ్వాలి, జరగాలి. దానికోసం మళ్ళీ రిట్రెస్ అవుతుంది, మనం ప్రాఫిట్లో వస్తాం అనుకొని వెయిట్ చేయకూడదు. మార్నింగ్ సెటప్ చాలా ఫాస్ట్ క్విక్ సెటప్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఉంటుంది. చూడండి, మల్టిపుల్ టైం ఫ్రేమ్లో వచ్చేసి 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేసాం. మార్కెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ చూడండి, స్లోగా ఇట్ ఈస్ ఫాలోయింగ్ డౌన్, కానీ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అంటే ఫుల్ బేరిష్గా నిన్నటిది ఫస్ట్ బ్రేక్ అయింది. చూడండి, నిన్నటి స్వింగ్ బ్రేక్ అయింది, కింద వస్తూ ఉంది. అక్కడెక్కడ సపోర్ట్ కనిపిస్తుంది కదా, మేబీ చిన్నగా రెసిస్టెన్స్ తీసుకుంటే అక్కడి నుంచి మనం సెకండ్ క్యాండిల్లో ఎంటర్ కావచ్చు. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ కానీ మన స్ట్రెంత్ చూసి డిసైడ్ చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు రెసిస్టెన్స్ మార్క్ చేస్తా. ఫస్ట్ క్యాండిల్ రెసిస్టెన్స్ మార్క్ చేస్తా, అదే నా స్టాప్ లాస్ అవుతుంది. ఎందుకంటే క్యాండిల్ స్ట్రాంగ్ కనిపిస్తుంది. నేను పుట్ సైడే ట్రేడ్ తీసుకుంటా. 24,700 పుట్ నేను ర్యాడర్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తా. అక్కడ నడిచే కరెంట్ ప్రైస్ని నేను తీసుకుంటా. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వని మార్కెట్ చాలా స్లోగా స్ట్రాంగ్గా డౌన్ ట్రెండ్లో వస్తున్నట్టు ఉంది. ఓకే, నేను ఇప్పుడు 24,700 పుట్టు తీసుకుంటా. 24,700 పుట్టు నేను పుట్టుండే. ఇక్కడ ప్రీమియం అనేది 103, 104, 105 దగ్గర కనిపిస్తుంది. సెకండ్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా మీరు చూడవచ్చు, క్రాస్ చేసి. నేను ఎంటరింగ్ ఎట్ 103. 103 దగ్గర ఎంటర్ అవుతున్నా. నా స్టాప్ లాస్ అనేది 83. ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎంట్రీ తీసుకున్నప్పుడు. నేను మీకు ప్రైస్ చూపిస్తున్నా, ప్లీజ్ అబ్జర్వ్ ద ప్రైస్. ఆఫ్టర్ దట్ మనము స్లోగా ఈ ప్రైస్ని చూద్దాం. మన టార్గెట్ 123. నేను 123 నేను టార్గెట్ పెట్టలేదు. మేబీ నేను దానికి మెల్లగా ఇంకా ఎక్స్టెండ్ చేయవచ్చు, దానికి మెల్లగా ట్రైల్ చేసుకుంటూ పోవచ్చు పైన. బట్ ఇక్కడ మా ఇంటర్నెట్తో కొంచెం ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. 2-3 మినిట్స్ నుంచి ప్రైస్ మూవ్ అవ్వట్లేదు. ఓకే, వెయిట్, ఐ జస్ట్
నేను ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసేసి వస్తాను. ఓకే. మీరు ఇప్పుడు ప్రైస్ చూస్తుంటే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ స్లోలీ అట్ 110 103 దగ్గర ఆగింది. ఇంటర్నెట్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒక్కసారి చెక్ చేస్తాను. ఓ మై గాడ్, ఈ ప్రైస్ 154 టచ్ అయిపోయింది. 150 ప్లస్ క్రాస్ అయింది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాను ఫ్రెండ్స్, అట్ ఎనీ కాస్ట్. నా ఎగ్జిట్ ఎందుకు ఎగ్జిట్ అవుతానంటే, నేను అనుకున్న దానికన్నా 2 టైమ్స్ వచ్చింది. నిన్నటి వీడియోలో కూడా మీరు చూసారు. ఎగ్జిట్ ఫస్ట్ 145 140 మధ్యలో నేను ఐల్ జస్ట్ ఎగ్జిట్ కరెక్ట్ ప్రైస్లో ఎగ్జిట్ అయిపోయాను. సో